నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మార్కెట్ యార్డు భూమిని రాజకీయ పార్టీకి ఇవ్వడంపై కిసాన్ సంఘ్ ఆగ్రహం. నంద్యాలలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయం అడ్మిషన్ల అవగాహన సదస్సు. నంద్యాలలో ఘనంగా మెరిట్ విద్యార్థుల సన్మాన కార్యక్రమం. నంద్యాల పట్టణంలో ఫెన్సింగ్ క్రీడాకారులు, కోచ్లు మరియు వారి తల్లిదండ్రులకు కీలక సమావేశం. మహానందిలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ఈ నెల 12న ప్రత్యేక పూజా కార్యక్రమాలు. అల్మాన్పేట సర్కిల్ ఘటనపై తీవ్రంగా ఖండించిన నంద్యాల ముస్లిం జేఏసీ మరియు ఎస్డిపిఐ. మార్కెట్ యార్డులు మరియు వాటి స్థలాలు కేవలం రైతుల ప్రయోజనాలకే ఉపయోగపడాలని, రాజకీయాలకు నిలయంగా మార్చవద్దని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తోంది. నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డు పరిధిలోని విలువైన భూమిని ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి కేటాయించడంపై రైతు సంఘం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డు పరిధిలోని 2 ఎకరాల భూమిని ఒక రాజకీయ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 33 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 207ను జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ నంద్యాల జిల్లా విభాగం ఈ రోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భూ కేటాయింపును నిరసిస్తూ కరపత్రాలను విడుదల చేసింది. వెంటనే జీవో నంబర్ 207ను రద్దు చేయాలని కోరింది. ఇప్పటికే ప్రారంభమైన పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా కరపత్రాల పంపిణీ చేపట్టి ప్రజలను, రైతులను చైతన్యపరుస్తామని నేతలు హెచ్చరించారు. అవసరమైతే న్యాయపరంగా, చట్టపరంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కిసాన్ సంఘ్ స్పష్టం చేసింది. మార్కెట్ యార్డ్ అనేది రైతుల ఆస్తి. దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అన్యాయం. రైతులకు ఉపయోగపడాల్సిన స్థలంలో పార్టీ కార్యాలయాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంకాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భూపాల్ రెడ్డి మరియు జిల్లా గౌరవ సలహాదారులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, గత 20 సంవత్సరాలుగా నంద్యాలలో మార్కెట్ యార్డులు, నంద్యాల జిల్లాలో మార్కెట్ యార్డుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైతులకు ఉపయోగపడట్లేదు. ఉన్న మార్కెట్ యార్డులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చి పబ్బం గడుపుకునే పరిస్థితిలో ఉంది. దాంతోపాటు ఈ రోజు వచ్చేసి ఒక రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నంద్యాల మార్కెట్ యార్డు, నూనెపల్లి మార్కెట్ యార్డులో ఉన్న స్థలాన్ని 33 సంవత్సరాలు 2,000 రూపాయలకు, ఎకరా 1,000 రూపాయలకు లీజుకి ఇవ్వడం దాన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇది రైతులకు ఉపయోగపడాలా. రైతుల కోసం కట్టిన మార్కెట్ యార్డులను ఒక తెలుగుదేశం పార్టీకి, ఇంకో పార్టీకి, బీజేపీకి ఇవ్వడం అనేది రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలు కూడా ఎవరో ఎక్కడ వెళ్ళినా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి విన్నవించడం విధంగా ఈ యొక్క ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి, రద్దు చేసుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా విన్నవించడం ఏంటంటే, భారతీయ కిసాన్ సంఘ్ మీరు దీన్ని వెంటనే వెనక్కి తీసుకుంటే బాగుంటుంది, మీకు కానీ, ప్రజలు కానీ, మీ పార్టీ కోసం కానీ. లేకపోతే ఇంకా భారతీయ కిసాన్ సంఘ్ గ్రామాన కరపత్రాలు, పోస్టులతో ప్రచారం చేయడం జరుగుతుంది. దీని మీద వ్యతిరేకంగా చట్టపరంగా కూడా దీన్ని పోరాటం చేయడం కోసం భారతీయ కిసాన్ సంఘ్ ఈరోజు పత్రికా సమావేశం పెట్టింది. ఇలా పార్టీలో వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసము ఎవరి కొద్దీ వాళ్ళు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు రైతులకు భవిష్యత్తులో ఏముంటుంది? అసలు చాలా ఇప్పుడే రైతులు చాలా దీని పరిస్థితిలో ఉన్నారు. కళలు లేక
ఉండే పంటను కూడా రోడ్ల మీద వేసుకొని ఆరబెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఉండే పరిస్థితి కూడా ఉండే పొలం కూడా ఇట్లా ఇచ్చుకుంటూ పోతే 1000కి 2000కి ఇచ్చుకుంటూ పోతే ఇట్లా ఎవరికొద్ది వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. రేపొద్దున నిజంగా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కానీ వచ్చే గవర్నమెంట్ కానీ ఏదన్నా గోడౌన్స్ కట్టేయాలా రైతులు కానీ ఉద్దేశంతో ఏదైనా మంచి ఉద్దేశంతో చేసుకుని అప్పుడు ప్రణాళిక చేసినా కానీ అప్పుడు కట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఇద్దరితో ముగించుకుంటే అందరికీ బాగుంటుంది. లేకుంటే మేము అన్ని విధాలుగా న్యాయపరంగా చట్టపరంగా మేము వెళ్ళిపోయి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. నంద్యాల మార్కెట్ యార్డ్ స్థలాన్ని ఈ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం చాలా దారుణము. దీని మీద మేము భారతీయ కిసాన్ సంఘం ఖండిస్తున్నాము. రైతులకు సహాయం చేయాల్సింది పోయి రైతుల భూముల్ని ఇట్లా పార్టీలకు చేయడం చాలా దారుణము. ఈరోజు ఈ పార్టీ చేస్తుంది, రేపు వేరే పార్టీలు కూడా ఇట్లే చేస్తా పోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ప్రజలు ఇప్పటికే రోడ్ల మీద గింజలు ఆరబోసుకుంటూ ప్రజలను ఇబ్బంది పడుతూ ప్రజలు కూడా నష్టమవుతున్నారు యాక్సిడెంట్ల రూపంలో. ఇట్లాంటిది చేయాల్సింది పోయి భూములు గవర్నమెంట్కి లీజుకి ఇవ్వడం అనేది చాలా దారుణము. దీని మీద మేము ఇంకా చాలా ముందుకు పోతాము. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు. అట్లా చేయడం చాలా తప్పు. గవర్నమెంట్ ప్రజలకు రైతులకే సహాయం చేయాల్సింది పోయి రైతుల భూముల్ని ఆక్రమించుకుంటూ గవర్నమెంట్ ఇట్లా చేస్తే డెవలప్ చాలా ఆగిపోతుంది, చాలా ఇబ్బందులు అవుతుంది. దీని మీద మేము న్యాయ పోరాటంగా ముందుకు పోతాము. ప్రజలకు కూడా తీసుకుపోయి అవేర్నెస్ తీసుకొచ్చి ఇది ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతాం. నంద్యాల పట్టణంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కింది. ఉప్పర సంఘం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులను సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని విశ్వ హిందూ కార్యాలయం వేదికగా ఉప్పర సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉప్పర సంఘానికి చెందిన ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించి మెరిట్ జాబితాలో నిలిచారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా చదువులో మరింత రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుందని, కష్టపడి చదివి తల్లిదండ్రులకు సంఘానికి మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పర సంఘం నాయకులు టైలర్ శివ, సురేష్, బాలాజీ, గిరిబాబుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఈ భగీరథ సదన్ భర్తమాత గుడి దగ్గర సగర సంఘం విద్యార్థులు ఎవరైతే 10th క్లాస్లో 500 పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 400 మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు మరియు సెకండ్ ఇంటర్లో 900 మార్కులు పైబడి సాధించినటువంటి విద్యార్థులకు ఈరోజు మా సంఘం తరపున వారికి ఘనమైన సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మరియు కుల పెద్దలు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ హాజరై ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి వారికి మా ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ఈరోజు నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో భగీరథ భవన్లో 10th అండ్ ఇంటర్ టాప్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఇప్పుడు ఏ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా కొంతమంది రావాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకు చిరు సన్మానంగా వాళ్ళకు ఒక శాలువ, ఒక బ్యాగు, కొన్ని బుక్కులు అందజేస్తా ఉన్నాం. అయితే దానితో పాటు కొంత నగదును కూడా నెక్స్ట్ సంవత్సరం నుంచి టాప్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో ఒకరికి టాప్ మార్క్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే పేద విద్యార్థులు ఎవరన్నా ఉండి చదువు బాగా ఉండి చదివించలేని పరిస్థితి ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మా నంద్యాల అసెంబ్లీ సగర సంఘం తరఫున వాళ్ళకు కూడా ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పేసి మరీ తెలియజేస్తా ఉన్నాం. శ్రీ భగీరథ సగర ఉప్పర సేవా సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో గత 2018 నుండి మన ఉప్పర సంఘం తరఫున 10th క్లాసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లలో మంచి
ఫలితాలు సాధించిన వాళ్లకు సన్మానం చేయడం చాలా సంతోషకరం. అందులో భాగంగా ఈరోజు నంద్యాల టెక్కే భరతమాత గుడి అందుకున్న భగీరథ సదన్లో ఈరోజు సన్మానం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే మనం అంతా ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా ముందుకు పోయి సాధించగలం. రాబోయే రోజుల్లో ఎవరైనా కూడా ఆర్థికంగా చదువుకునే ఇబ్బందులలో ఉంటే చదువుకోలేక చదువుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళకు మన సంఘ సభ్యులతో మాట్లాడి వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తున్నాము. రేపు రాబోయే రోజులలో ఎప్పటికైనా కూడా సంఘం తరఫున మేము ముందుండి మీ ఏ అవసరం ఉన్నా కూడా మేము నిర్వహిస్తామని చెప్పినాము. అలాగే మనం మొదటి నుండి గత 25 సంవత్సరాల నుండి భగీరథ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అవి ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. గత 3 నెలలుగా ప్రతిరోజు ఒక ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అన్ని రకాలుగా నేను తిరిగి చేస్తున్నాను. అవి దగ్గరలో ఉన్నాయి. ఆ రోజు కూడా మీరు అంగరంగ వైభవంగా మీరందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా, బీద సౌకారి అనేది లేకుండా అందరూ వచ్చి కలిసి ఆ భగీరథ విగ్రహాన్ని సహకరించాలని చెప్పి కోరుతున్నాను. స్థానిక శ్రీశైల హై స్కూల్ మరియు భారతీ బీఈడి కళాశాల ప్రాంగణంలో నేడు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని బీటెక్ అడ్మిషన్ల ప్రక్రియపై విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీనివాసరావు, డీన్ రమణ, శ్రీశైల విద్యా సంస్థల స్పెషల్ ఆఫీసర్ మురళీకృష్ణ, హెడ్ మాస్టర్ నబీ సాహెబ్, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కేశవమూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన శ్రీశైల విద్యా సంస్థల చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డికి యూనివర్సిటీ ప్రతినిధులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీశైల పబ్లిక్ స్కూల్ భారతీ బీఈడి కళాశాలలో కంచి పీఠం వారి యొక్క ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీటెక్ అడ్మిషన్ సంబంధించి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం వచ్చేసి శ్రీ యూనివర్సిటీ వీసీ గారు శ్రీనివాస్ గారు, డీన్ వెంకటరమణ గారు రావడం జరిగింది. ఈ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ పోచా బ్రహ్మారెడ్డి గారి యొక్క రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా సంస్థలలో ఎడ్యుకేషన్, డిసిప్లిన్, మోరల్ వాల్యూస్ సంబంధించి అత్యున్నత సంస్థ. దానికి సంబంధించి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఆయుర్వేదం, లా కోర్సు, సంస్కృతం, ఆర్ట్స్ అండ్ సైన్స్ మొదలైనటువంటి బిఎడ్ మొదలైన 50 కోర్సుల దాకా ఉన్నాయి. తెలుగు విద్యార్థులే 70% మంది దాకా ఉన్నారు. తెలుగు వాతావరణం బాగా ఉంటుంది. అక్కడ అత్యంత శ్రద్ధతో విద్యార్థుల్ని చూడటం జరుగుతుంది. మంచి విద్యతో పాటు మంచి నడవడిక, మంచి సంప్రదాయాలతో విద్యాబోధన జరుగుతూ ఉంటుంది. తర్వాత అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు, డాక్టరేట్ ఉన్నటువంటి అధ్యాపకులు ఉన్నారు. ఫీజులు అవన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. మనకి ఈ నంద్యాల ప్రాంతానికి నుంచి చాలామంది విద్యార్థులు అక్కడ చదువుకున్నారు, ప్రస్తుతం కూడా చదువుతున్నారు. సుమారుగా క్యాంపస్లో 3,500 మంది విద్యార్థులు ప్రస్తుతం వివిధ కోర్సుల్లో చదువుకుంటున్నారు. ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని నంద్యాల పౌరులు ఉపయోగించుకుని వారి పిల్లల్ని ఇందులో చేర్చి అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా మంచి భారతీయతో కలిసినటువంటి విద్యా విధానాన్ని, ఆధునిక విద్యని సంపాదించి, ప్లేస్మెంట్స్ కూడా సంపాదించి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని నా ఆకాంక్ష. ఈ విద్యా సంస్థ చైర్మన్ గారు బ్రహ్మానందరెడ్డి గారికి మా విశ్వవిద్యాలయం తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. Sir, admission for 26-27 is open. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ కంచి డీమ్డ్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ మార్క్స్ పెట్టుకుని డైరెక్ట్గా మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ జరుగుతుంది. సో మా వెబ్సైట్ చూసి మీరు. నంద్యాల పట్టణం శోభా లాడ్జి ఆవరణంలో ఫెన్సింగ్ క్రీడాకారులు, కోచ్లు మరియు వారి తల్లిదండ్రులు కీలక సమావేశం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని స్థానిక శోభా హోటల్లో ఆదివారం రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ క్రీడాకారుల తల్లిదండ్రుల సమావేశం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన ప్రతినిధులు ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి అడ్డుపడుతున్న అడ్డంకులపై సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా క్రీడాకారులకు పంపిణీ చేసిన సర్టిఫికెట్లు చెల్లనివిగా నిరూపణ కావడం ఈ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశమైంది. తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని తల్లిదండ్రులు ప్రస్తుత అసోసియేషన్ ప్రతినిధులను ప్రశ్నించగా వారి నుండి ఎటువంటి సరైన సమాధానం రాకపోవడంతో సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ అసోసియేషన్లో నెలకొన్న వివాదాలు క్రీడాకారుల భవిష్యత్తుకు శాపంగా మారాయని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 3 ఏళ్లుగా క్రీడాకారులకు ఇచ్చిన సర్టిఫికెట్లు చెల్లవని తేలడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవహార శైలి క్రీడాకారులకు శాపంగా మారిందని వక్తలు పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన అవకాశాలు కల్పించకపోవడం, జాతీయ స్థాయిలో రాణించిన వారిని సైతం నిర్లక్ష్యం చేయడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పారదర్శకంగా పనిచేసేలా కొత్త ఫెన్సింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ చేపట్టి క్రీడాకారులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాయామ విద్యా విశ్రాంత అధికారి సుబ్బరాజు, రిటైర్డ్ ఏపీ రెడ్డి, పీఈటీ రాష్ట్ర కార్యదర్శి దండె నాగరాజు, పీఈటీ నాగేంద్రతో పాటు వివిధ జిల్లాల క్రీడా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి న్యూ ఫెన్సింగ్ అసోసియేషన్ ఫార్మేషన్ కోసం ఇక్కడ అందరూ కమిటీ సభ్యులు సమావేశం చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గత 3 సంవత్సరాలుగా మనకు అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. అంటే రెన్యువల్ చేసుకోవడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదంటే ఇంతకుముందు జరిగినటువంటి సెలక్షన్స్ అన్నీ కూడా ఫ్రాడ్ అనేటువంటి ఒక చెడ్డ అభిప్రాయంతో వాళ్ళు మనకు రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ మా సర్టిఫికెట్స్ కూడా వాల్యూ లేకుండా పోతున్నాయి, ఇవన్నీ అసోసియేషన్ ఇచ్చి డబ్బులు పెట్టి చేశాము మేము, కాబట్టి మాకు వాల్యూ లేదు, మా వైపుకు వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ మాకు ఇవ్వడం జరిగింది పేరెంట్స్ ద్వారా కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గత 3 సంవత్సరాలుగా లాస్ అయింది. ఈ సంవత్సరం జరిగేటటువంటి నేషనల్ మీటింగ్ కూడా పోకపోతే మన క్రీడాకారులందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లాస్ అవుతారు. కాబట్టి నిజమైనటువంటి సెలక్షన్స్ కరెక్ట్గా జరిగి నిజమైన క్రీడాకారులను మనం రాష్ట్ర జాతీయ స్థాయికి పంపగలిగినప్పుడే మన ఆంధ్రప్రదేశ్కు ఒక పటిష్టమైనటువంటి స్థానం వస్తుంది ఫెన్సింగ్లో. కాబట్టి నేను చెప్పేటువంటి సజెషన్ ఏమిటంటే కొత్త ఫార్మేషన్ చేసి, పాత ఫార్మేషన్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వాళ్ళు క్లియరెన్స్ తీసుకొనేసి ఆ అసోసియేషన్ను అక్కడ జాతీయ స్థాయిలో రిజిస్టర్ చేసి నిజాయితీగా ఖచ్చితంగా స్టేట్ మీట్లు, రాష్ట్ర జాతీయ జిల్లా మీట్లు జరిపి మంచి క్రీడాకారులను సెలెక్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫెన్సింగ్ క్రీడా స్థాయిని, స్టాండర్డ్స్ను పెంచి జాతీయ స్థాయిలో పథకాలు కొట్టే స్థానానికి తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క మహేష్ ఇటువంటి వచ్చినటువంటి సభ్యులను అందరికి కూడా కోరుకుంటూ ఆ స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో మేము ఈ యొక్క అసోసియేషన్ ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో నూతనంగా ఫెన్సింగ్ అసోసియేషన్ను ఏర్పాటు చేయడానికి 26 జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులను, బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. మరి ఈ మీటింగు మన మహేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమంటే ఫెన్సింగ్ అసోసియేషన్లో అవకతవకలు జరిగి గత 3 సంవత్సరంల నుండి ప్లేయర్స్ను జాతీయ స్థాయికి పంపించినా కూడా అక్కడ జాతీయ స్థాయిలో ఉండే ఫెన్సింగ్ అసోసియేషన్ యాక్సెప్ట్ చేయకుండా వెనక్కి పంపడం జరిగింది. అటువంటి పనులు లేకుండా మంచిగా నూతనంగా అసోసియేషన్ను 26 జిల్లాలో ఏర్పాటు చేసి మంచి ఫెన్సింగ్ అసోసియేషన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనము క్రీడాకారులకు న్యాయం జరిగే రకంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం నంద్యాల పట్టణంలో ఈ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్లో పాల్గొనే సభ్యులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఇక్కడికి విచ్చేశారు. వారిలో కూడా మంచి సభ్యులను ఎన్నుకొని ఆ కమిటీలో ఇలాను ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసి భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఫెన్సింగ్ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మహేష్ గారు ముందుకు రావడం, వారికి మేమందరం సహకరించడం జరుగుతుంది.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది దేవస్థానం మరో ఆధ్యాత్మిక వేడుకకు సిద్ధమైంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన గుజరాత్లోని సోమనాథ్ క్షేత్రంపై ముష్కరులు దాడి చేసి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ ఆలయ పునర్నిర్మాణ వైభవాన్ని చాటి చెప్పేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఓం నమో మహానందీశ్వరాయ. మన భారతదేశంలో ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రాలలో ఒకటి మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనటువంటిది అయిన సోమనాథ క్షేత్రాన్ని ముష్కరులు దాడి చేసి 1000 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా, అలాగే ఆ యొక్క సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకి అందుబాటులో తెచ్చి 75 సంవత్సరములు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వముల యొక్క ఆదేశం మేరకు మే 12వ తారీఖు అనగా ఎల్లుండి మహానంది క్షేత్రంలో ఆ యొక్క క్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని అందరికీ కూడా తెలియజేయాలి అనేటువంటి సంకల్పంతో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లకు ప్రత్యేకంగా సోమనాథ స్వామి యొక్క సంకల్పాన్ని చేసి అభిషేక అర్చనలు చేసి అనంతరం కలశములు తీర్థములతో క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడవీధుల గుండగా మహిళా భక్తులు ఇతర భక్తులతో కలిసి ప్రదక్షిణంగా మంత్రోక్తంగా వచ్చి స్వామికి పూజాధికాలు నిర్వహించడం, అట్లాగే శివనామ సంకీర్తనములు ఆ రోజంతా కూడా చేయడం చేస్తూ ప్రధానంగా సాయంత్రం 6 గంటలకు మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి మండపంలో ప్రత్యేకంగా భక్తులందరినీ కూడా ఒకే స్థలంలో కూర్చోబెట్టి ఓంకారనాదం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారు తెలియజేసినందున ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా సర్వాంగ సుందరంగా నిర్వహించడం జరుగుతుంది. కావున మే 11వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాలతో పాటుగా ప్రధానంగా ఉదయం జరిగేటువంటి కలశ ప్రదక్షిణము, సాయంత్రం జరిగేటువంటి ఓంకార సామూహిక నాదంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అందరూ కూడా మన యొక్క దేశ క్షేత్రములకు మన యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాటిలో ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు కావాల్సిందిగా అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం. 11/5/2026 తారీఖు నాడు భారతదేశ అమేయ నాగరికతకు సోమనాథ్ దేవాలయం ఒక మహోన్నత చిహ్నం. 1000 ఏళ్ల వినాశకర దాడుల తర్వాత కూడా సోమనాథ్ నేడు మన ఆత్మగౌరవానికి, సాహసానికి ప్రతీకగా నిలిచింది. 75 ఏళ్ల క్రితం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో ఆధునిక సోమనాథ నిర్మాణం ప్రారంభమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ నాయకత్వంలో నేడు ఈ పుణ్యభూమి భారతీయ సాంస్కృతిక పునర్జీవనానికి వేదికగా నిలుస్తుంది. దీన్ని పురస్కరించుకొని ఈ సువర్ణ ఘట్టానికి కనులారా వీక్షించండి. ముఖ్య కార్యక్రమాలు దేవాలయంలో చేయవలసిన రేపు 11వ తారీఖు నాడు శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ ముఖ్య కార్యక్రమం నాడు సోమనాథ్ వారసత్వ సంపద గురించి దేవస్థానంలో ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముందుగా కలశయాత్ర, ముందుగా స్వామివారికి అభిషేకము, ఆ తర్వాత కలశయాత్ర, భజన సంధ్య, ఓంకార మంత్ర జపము, సోమనాథ్ పుస్తకంలో మంత్రలేఖనం, సోమనాథ్ అనుబంధ గాథల పఠనం కూడా నిర్వహిస్తాము. కావున 50 మంది భక్తులు కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఉపపాత్ర అవుతారని ఆశిస్తున్నాం. కడప జిల్లా అల్మాన్పేట సర్కిల్ వద్ద జరిగిన ఘటన చాలా బాధాకరం మరియు ఆందోళనకరం. ఈ సంఘటన కేవలం కడప జిల్లాకే పరిమితం కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలిచివేసింది. రాష్ట్రంలో శాంతి సామరస్యాలను కాపాడాల్సిన సమయంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం దురదృష్టకరమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల ముస్లిం జేఏసీ మరియు ఎస్డిపిఐ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలను నంద్యాలలో చేపట్టారు. ఈ కార్యక్రమాలలో నంద్యాల ముస్లిం జేఏసీ నేతలు కన్వీనర్ మౌలానా అబ్దుల్లా, గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులేస్, జమాత్ ఇస్లామీ అధ్యక్షులు అబ్దుల్ సమద్, ఎస్డిపిఐ అధ్యక్షులు ఏజాజ్ హుసేన్, సిపిఐ రాష్ట్ర నాయకులు బాబా ఫక్రుద్దీన్, జేఏసీ కోక్ కన్వీనర్ మస్తాన్, ట్రెజరర్ ఆడిటర్ బాషా, వెల్ఫేర్ పార్టీ అధ్యక్షులు అన్సర్ బాషా, జేఏసీ యూత్ అయూబ్, రసూల్, కరీముల్లా, మౌలానా ఫరూక్ మరియు ఎస్డిపిఐ నేతలు జిల్లా అధ్యక్షుడు హనీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్ తదితర నాయకులు పాల్గొన్నారు. కడప నగరంలో అల్మాస్ సర్కిల్లో జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం. ఈ సంఘటనలు జరగడానికి ముందే అక్కడ ముస్లిం సమాజము చాలా ఏండ్ల నుంచి దానికి పర్మిషన్ తీసుకుని ఉంది.
ఆ సర్కిల్ పేరు టిపు సుల్తాన్ సర్కిల్గా మార్పు చేయాలని దానికి అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ కూడా అప్రూవల్ కూడా ఇచ్చి ఉంది. అటువంటప్పుడు ఇక్కడ కేవలం రాజకీయాలు చేయడానికి, హిందువులను పోలరైజ్ చేయడానికి మాత్రమే ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారనేది వాస్తవము, అందరికీ అర్థమైన విషయము. ఆ తర్వాత ఈ విషయంలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి తీవ్రంగా తలలు పగలగొట్టేలా కొట్టడము చాలా దారుణము. కాబట్టి ప్రభుత్వము దీనిపై సరైన చర్యలు తీసుకోవాలి, దీనికి కారణమైన వాళ్లను శిక్షించాలి. ఇక్కడ మత సామరస్యాన్ని మన సౌత్ ఇండియాలో కాపాడాలి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో, ఆ తర్వాత ఇతరత్ర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మనము రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాము. అటువంటి కల్లోలితంగా మత సామరస్యం లేకుండా మత విద్వేషాలతో తెచ్చరిల్లిపోయే ఆ గుంపులు, ఆ దాడులు చేస్తే మన దేశం ముందుకు వెళ్ళదు, అభివృద్ధి సాధించలేదు. కాబట్టి ఎక్కడైతే మత సామరస్యం కాపాడబడుతుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం దీన్ని గమనించుకొని ఆఖరికి వాళ్ళకే ఇది డేంజర్గా ఇది అటువంటి దీంట్లోకి వస్తుంది. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని నంద్యాల ముస్లిం జేఏసీగా కోరుతున్నాం. నిన్న కడప నగరంలో జరిగిన దుర్ఘటన చాలా లౌకిక ప్రియులకు, మరి ముఖ్యంగా నెమ్మదిస్తులకు చాలా బాధ కలిగిస్తుంది. ఇదేదో నార్త్ సంస్కృతి మళ్ళీ మన రాష్ట్రంలో ఎంటర్ అవుతుందని ఒక రకంగా భయంగా ఉంది. నార్త్ అంటేనే అందరికి తెలిసిపోయింది, ఆ ఎన్నికల కోసమో రాజకీయ లబ్ధి కోసమో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి కుతంత్రాలు చేయడము ఒక అలవాటైపోయింది. ఆ సంస్కృతి దయచేసి నేను హిందూ ముస్లిం సోదరులు కోరేదేమంటే, నార్త్ సంస్కృతి ఇక్కడ దిగుమతికి అనుకూలించవద్దు. వైషమ్యాలు తాత్కాలికంగా అనుకొని పెరిగేటివి అవి అట్లే కొనసాగుతాయి. కాబట్టి అలాంటి సంస్కృతి మనకొద్దు. అక్కడ అల్మాస్ సెంటర్, అక్కడ లోకల్ సమస్య అది. వాళ్ళు చాలా రోజుల నుంచి అనుమతి తీసుకున్నారు, మున్సిపల్లో అప్రూవల్ అయింది, వాళ్ళు చూసుకుంటారు. అక్కడే మనం గడపడనడం, మాది విగ్రహం అక్కడే పెడతామనడం, ఈ పోటీతత్వము, ఈ యొక్క వైషమ్యాలు వద్దు మనకు. ఇంకా చాలా సెంటర్లు ఉన్నాయి, అక్కడైనా పెట్టుకొని మనం అందరం కలిసి అక్కడ కూడా విగ్రహాలను ప్రతిష్ఠించుకొని మనం పండుగలు చేసుకోవచ్చు. కానీ అక్కడే కావాలనుకోవడం, కొట్లాడుకోవడం, లేని సంస్కృతిని చేయడం, దాంట్లో ఈ విషయంగా మరి ముఖ్యంగా పోలీస్ అధికారులకు, రెవెన్యూ కలెక్టర్కు చాలా గురుతర బాధ్యత ఉంది అక్కడ ఇవి కాకుండా. కానీ నిన్న కలెక్టర్ గారు మున్సిపల్ అథారిటీ ఒప్పుకున్న దాన్ని అసలు అక్కడ పర్మిషన్ లేదంటున్నారు. దయచేసి అక్కడ ఉన్న సంస్కృతి బహిరంగంగా గత ఎన్నికలప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయాన ప్రకటించినారు. అంటే ఒక ముఖ్యమంత్రి యొక్క భాష ఆయన గెలిచిన తర్వాత ఒక ఆర్డర్తో సమానం. దాన్ని అమలు పరచాలా, దాన్ని కూడా అమలు పరచకుండా గడపడం. మరి ముఖ్యంగా అక్కడ చెప్పాలంటే ఒక వర్గానికే టార్గెట్ చేసుకొని ఒక వర్గం మీదనే దాడి జరిగిందని కూడా మనం చెప్పవచ్చు. ఇలాంటి పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఉంది. ఇలాంటి పునరావృతం అయితే వాళ్ళే బాధ్యత తీసుకొని తీసుకోవాలా. ఈ యొక్క దుర్ఘటన కూటమి ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్ట పాలు చేస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా రోజుల నుంచి ఐక్యతగా ఉన్న నగరంలో మొదటిసారిగా కూటమి ప్రభుత్వ హయాంలో జరిగింది. కాబట్టి అది కూటమి ప్రభుత్వం కూడా అప్రతిష్ట పాలవుతుంది. కాబట్టి దీన్ని నేరుగా ముఖ్యమంత్రి గారు జోక్యం కలిగించుకొని ఈ విషయంలో నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఇలాంటి దుర్ఘటనలు వేరే ప్రదేశాల్లో కూడా ఎవరైనా ప్లాన్ చేస్తుంటే వాళ్ళను ప్రాథమిక దశలోనే అంతం చేసి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సుభిక్షంగా ఐక్యంగా ఉండే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ, భారతదేశము అన్ని మతాలకు పుట్టినిల్లు. భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఐక్యంగా జీవిస్తున్నారు. కానీ ఎప్పుడైతే 2014లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చిందో అప్పటి నుంచి దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ, హిందూ ముస్లింల క్రిస్టియన్ల మధ్య గొడవలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మన నార్త్లో ఈ విధంగా రాజకీయాలు చేసి దేశాన్ని మరియు ఆ రాష్ట్రాలను నాశనం చేసిన బీజేపీ ఇప్పుడు
సౌత్లో కూడా పాగా వేయాలి. సౌత్లో కూడా అధికార మదంతో విర్రవీగుతున్న ఈ బీజేపీ నాయకులు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మతోన్మాదాన్ని ఎక్కించడానికి నిదర్శనమే కడపలో జరిగిన సంఘటన. మొన్న కడపలో ఒక సర్కిల్ విషయంలో ఆ సర్కిల్కు టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పెట్టాలని 2014లోనే అక్కడి మైనార్టీ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్లో పాస్ చేయించుకొని దాని తర్వాత లీగల్ ప్రొసీజర్లో ముందుకు వెళ్తున్నారు. మరి ఈ విషయం అందరికీ తెలిసినదే. కానీ మొన్నటికి మొన్న లేదు ఆ సర్కిల్కు వేరే పేరు పెట్టాలి అనే ఉద్దేశంతో కేవలం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు కడప ప్రశాంతమైన కడప నగరాన్ని మత సామరస్యానికి ప్రతీకైన కడప నగరంలో మతాల మధ్య చిచ్చు రాజేయడానికే ఈ ఇష్యూను లేవెత్తడం. దీనికి కారణము ఈ బీజేపీ నాయకులు. ఈ కూటమి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ తరఫున మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ లాఠీ చార్జ్ అన్యాయంగా కావాలని కొట్టడానికే ప్రయత్నించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడ ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ గారు ఘోరంగా విఫలమయ్యారు. దీనిలో ఆయన మీద కూడా ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వెంటనే కూటమి ప్రభుత్వం కూడా తన పారదర్శకత నిరూపించుకోవాలి. ముఖ్యంగా టీడీపీ నాయకులు మరి టీడీపీ మన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ రోజు అదే సర్కిల్లో మీరు గత ఎలక్షన్లో హామీ ఇచ్చారు అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతారని. ఆ హామీ ఏమైందని ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఎలక్షన్లు అప్పుడు వచ్చి హామీలు ఇస్తారు, వెళ్ళిపోతారు, తర్వాత గొడవలు కూడా ఇంతవరకు మీ యొక్క స్టేట్మెంట్ రాలేదు. ఇది మీ బాధ్యత రాహిత్యం. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి అక్కడ టిప్పు సుల్తాన్ యొక్క సర్కిల్ ఏర్పాటు చేయాలి. దానితో పాటు ఇతర మతస్థుల పేర్ల మీద వేరే సర్కిల్ కూడా ఏర్పాటు చేయండి. ఎవరు దీనికి అభ్యంతరం చెప్పడం లేదు. దయచేసి భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య మతాల మధ్య సామరస్యం ఉండాలని ఎస్డీపీ ప్రయత్నిస్తుంది. దానికోసమే ఒక హక్కుగా ఈ రోజు పోలీసుల చర్యను ఖండిస్తూ ఈ రోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కెట్ యార్డు భూమిని రాజకీయ పార్టీకి ఇవ్వడంపై కిసాన్ సంఘ్ ఆగ్రహం. నంద్యాలలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయం అడ్మిషన్ల అవగాహన సదస్సు. నంద్యాలలో ఘనంగా మెరిట్ విద్యార్థుల సన్మాన కార్యక్రమం. నంద్యాల పట్టణంలో ఫెన్సింగ్ క్రీడాకారులు, కోచ్లు మరియు వారి తల్లిదండ్రులకు కీలక సమావేశం. మహానందిలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ఈ నెల 12న ప్రత్యేక పూజా కార్యక్రమాలు. అల్మాన్పేట సర్కిల్ ఘటనపై తీవ్రంగా ఖండించిన నంద్యాల ముస్లిం జేఏసీ మరియు ఎస్డిపిఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.